ఎప్పుడైనా సరే మనం క్షమాపణ అడిగాము అని అంటే ఏ భావనతో క్షమాపణ అడిగారు అని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. క్షమించేయవలసినదే. దాన్ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని అంటారు, గివింగ్ ఎ ఛాన్స్ అని అంటారు. తప్పకుండా ఇవ్వాలండి. ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తాను, చెప్పండి. మీరు ఆ పొజిషన్లో కానీ ఉండుంటే, మనం ఆ స్పెసిఫిక్ కేసు గురించి మాట్లాడట్లేదండి, మీరు ఒకళ్ళకి క్షమాపణ చెప్పారు కానీ ఎదుటి వారికి క్షమించట్లేదు, కానీ ఆ వ్యక్తియే ఆ పొజిషన్లో ఉంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? మనల్ని అర్థం చేసుకోవాలి, మనం ఎందుకు ఆ తప్పు చేస్తామో తెలుసుకోవాలి, మనల్ని క్షమించాలి అని అంటాం, అంతే కదండి. కాబట్టి మీకు ఒక చిన్న కథ చెప్తాను, చెప్పండి. ఇది శ్రీరంగం అనే ఒక ప్రదేశంలో జరిగిందనమాట, తమిళనాడులో. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు కూరేష్. ఏం పేరండి? కూరేష్. అయితే ఈయన ఒకసారి ఇంటి బయట నీళ్లు వేస్తున్నారనమాట, అంటే క్లీనింగ్ చేయడానికి. అయితే మనకి పూర్వకాలంలో ఇలా నీళ్లు తీసుకొని ఇలా బయట వేస్తాం కదా, చిమ్మటం అంటారు, నీళ్లు చిమ్మటం అంటారు కదా. అలా చేస్తున్నప్పుడు ఒక ఆయన వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్ళారు, ఈయన చూసుకోకుండా ఇలా నీళ్ళు వేసాడు అనమాట. ఓకే. వేసేసరికి ఆయన మీద పడ్డాయి. పడినప్పుడు వెంటనే ఈయన సారీ అండి, క్షమించండి, మీ పైన చూడలేదు, మీ పైన నీళ్లు పడ్డాయి, నన్ను క్షమించండి అని అన్నారు. ఈయన ఇలా కోపంగా చూసి ముందుకెళ్ళిపోయారనమాట. ముందుకెళ్ళిపోతే కొన్ని రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు గడిచిపోయి, ఒకరోజు చాలా పెద్ద స్టోరీ, నేను చాలా చిన్నగా చెప్తాను. ఒకరోజు ఈయన గుళ్ళో నడుస్తున్నారనమాట. నడుస్తుంటే ఒక పావురం వచ్చి ఆయన పాదాల పైన పడ్డది. ఓకే. ఏంటి? ఒక పావురం, ఒక పిజియన్ వచ్చి ఆయన పాదాల పైన పడింది. అప్పటికి ఈ కూరేష్ అనే వ్యక్తికి కళ్ళు లేవు. అది చాలా పెద్ద ఇన్సిడెంట్, ఎందుకు లేవు, ఎందుకు తీసేశారు అని ఇంకోసారి చెప్పుకున్నా. అయితే అప్పుడు ఆయనకి తెలియదు ఎవరు కాళ్ళ పైన పడ్డారు అని. పక్కన వాళ్ళ గురువు గారు ఉన్నారు. వాళ్ళ గురువు గారు ఉండి ఏం చెప్పారంటే, ఆ పావురాన్ని క్షమించేశాను అను అన్నారనమాట. అయితే సరే గురువు గారు చెప్తున్నారు కదా అని ఈయన కూడా అన్నారు, క్షమించేశాను అని అన్నాక ఆ పావురం అక్కడ ఉన్నది హఠాత్తుగా అంతర్ధానం అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. ఓకే. అయితే అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట. వాళ్ళ గురువు గారిని అడిగారు, ఏమైందండి, ఒక పావురం వచ్చి ఈయన కాళ్ళపైన పడింది, ఈయన క్షమించేశాననగానే వెళ్ళిపోయింది, ఏంటి అంటే, ఇప్పుడు వాళ్ళ గురువు గారు చెప్పారు, ఒకసారి ఈయన నీళ్లు వేసినప్పుడు ఈయనని సారీ అడిగితే ఈయన సారీని యాక్సెప్ట్ చేయకుండా, క్షమించకుండా కోపంతో వెళ్ళిపోయాడు కదా, ఆయన జీవితం అయిపోయినా సరే ముక్తి పొందకుండా పావురంలా ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పుకి ఈయన క్షమాపణ కోరితే కానీ ఆయన ముక్తి పొందడు. అంటే క్షమించకపోవటం కూడా ఒక తప్పే అండి.